24వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు 3వ అధ్యాయము 20వ వచనము. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనము అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఆశీర్వదించే గొప్ప దేవుడు మన ప్రభువు. మనుషులకు అసాధ్యమే కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యము. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎటువంటి శ్రమలో మనం ఉన్నప్పటికీ ప్రభు మనల్ని అద్భుతంగా విడిపించగలడు. మన అవసరతలను తీర్చగలడు. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా మనకు అనుగ్రహించగలడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, కుటుంబంలో సమస్యలైనా, ఆత్మీయమైన శోధనలైనా, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, సంతానం లేక సమస్య అయినా, మీరు ఎటువంటి సమస్యతో ఇప్పుడు బాధపడుతూ ఉన్నప్పటికీ ప్రభు పట్ల మీరు కలిగి ఉన్న నిరీక్షణను విడిచిపెట్టొద్దు. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి. అపవాది ఏదొక విధంగా మన ప్రార్థనను ఆపాలి అని, ప్రభు నుండి మనం దూరం అవ్వాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ సమస్య నుండి నీకు విడుదల కలగదు, ఎప్పటికీ ఇలా బాధపడుతూనే ఉంటావు అని ఎన్నో అబద్ధాలను మనకు చెప్తూ ఉంటాడు. వాటిని పట్టించుకొని బాధపడుతూ ప్రార్థించడం ఆపకూడదు. అటువంటి శోధనలను మనము ప్రార్థనతో జయించగలగాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు అన్నాడు కదా. తండ్రి బిడ్డ అవసరతలను తీర్చడానికి ఎంతగా ప్రయాసపడతాడో మన పరలోకపు తండ్రి కూడా మన అవసరతలను అదే విధంగా తీరుస్తాడు. కాకపోతే కొంత సమయం పడుతుంది. మనం అనుకున్న సమయం కాదు, ప్రభు నిర్ణయించిన సమయం. ఆ సమయం కోసము విశ్వాసంతో కనిపెట్టాలి. మనము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎంతో శ్రేష్టమైన బహుమానాలతో మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని సంతృప్తి పరుస్తాడు. ప్రతి పరిస్థితిలోనూ మనకు తోడుగా ఉంటూ మన అవసరతలను తీరుస్తూ అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేసే ప్రభువునకు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా ఆశీర్వదించే గొప్ప దేవుడవు తండ్రి. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగనప్పుడు, లేదా అనుకున్నవి అనుకున్న సమయంలో పొందనప్పుడు బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా ఈ సన్నిధిలో మీ పైన గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. అపవాది చెప్పే అబద్ధములకు నిరుత్సాహపడే వారముగా కాకుండా మిమ్మల్ని బట్టి గొప్ప నిరీక్షణను కలిగి ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తూ మీలో బలంగా స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.